హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు వేణీ క్రాఫ్ట్స్ డిజైనర్. ఇదిగోండి, ఈ వీడియోలో మనం అందరం చేపల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చేపల ఇగురికి కావలసిన ఐటమ్స్: చేపలు, శుభ్రం చేసుకుని తీసుకున్న చేపలు, దొందులు ఇగురు మనం ఈ వీడియోలో తయారు చేస్తున్నాం. చేపలు శుభ్రం చేసి తీసుకున్న చేపలు, ఇవి దొందు చేపలు అన్నవి హెల్త్కి చాలా మంచివి. చిన్న సైజు చేపలు తినడం చాలా మంచిది కదా, అందుకు దొందులు తీసుకున్నాను ఈరోజు స్పెషల్. మనం దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, జీలకర్ర కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్, ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఒక 4, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, కారం, కల్లుప్పు చాలా టేస్ట్ ఇస్తుందండి కూరలకి. ఇవి మనకి కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక దాక పెట్టుకున్నానండి, వెడల్పాటి దాక పెట్టుకున్నాను. అది హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. కొంచెం హీట్ అవనిద్దామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. చేపల ఇగురు కన్నది కొంచెం ఆయిల్ పడుతుందండి. ఒక 4-5 స్పూన్ల ఆయిల్ పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పెట్టుకోవాలి స్టవ్. ఒక 3 స్పూన్లు కారం అన్నది మనకి నూనెలో వేగితేనండి కూరకి మంచి టేస్ట్ని ఇస్తుంది. చిటికెడు పసుపు, పచ్చిమిర్చి వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముద్ద కూడా యాడ్ చేసుకుందాం. అలా కలుపుకుంటూ మనం దీన్ని బాగా వేయించుకోవాలి. ఆ ఉల్లిపాయ ముద్ద అంతా నూనెలో బాగా వేగి నూనె కొంచెం బాగా వదిలేటప్పుడు మనం కతిమా ప్రాసెస్ చేయాలి. ఉల్లిపాయ వేగే వరకు వెయిట్ చేద్దాం. మనం ఇలా వేయించుకున్న ఉల్లిపాయ ముద్దలోనండి బాగా వేగింది చూడండి, ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ధనియాల పౌడర్ వేసుకోవాలండి. మనం కారం తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు, ఎంత కావాలంటే అది వేసుకోవచ్చండి. నేను ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. కల్లుప్పు అండి, మన టేస్ట్కి తగ్గట్టుగా, మన కూరకి టేస్ట్ ఇచ్చేంతవరకు మనం తినే టేస్ట్ని బట్టి కల్లుప్పు యాడ్ చేసుకున్నానండి. ఇంకొక నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం చేపలు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం వేయిందామండి. మీరు చూడొచ్చు నూనె కూడా బయటకు వస్తుంది. అది కొంచెం బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం చేపలు వేసుకుందాం కూరలోని. ఉల్లిపాయ వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఆ చేపలన్నీ కూరలో వేసుకు అవి గరిటెతో, చేపలు అన్నవి ఎప్పుడు గరిటెతో ఎక్కువ కలపకూడదండి.
దాకని అలా పట్టుకుని అలా కలుపుకోవాలండి. అలా కలుపుకోవాలి. చేపల కూర ఎప్పుడూ కూడా పులుసు అయినా ఎగురైనా అలా ఆ విధంగానే కలుపుకోవాలి. దాకని తిప్పుతూ గరిటె పెట్టి కలిపితే చేపలు ముక్కల కింద విడిపోతాయి. అవి మనం ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. కొంచెం ఆ ఉల్లిపాయలు వేగనిచ్చిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మనకి చేపలు కొంచెం వేగినాయండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఆ విధంగా నీళ్ళు వేసుకోవాలండి. చూసారా, అన్ని నీళ్ళు వేసుకుంటే మనకి కూరకి సరిపోతాయండి, కరెక్ట్గా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం నీళ్ళు అవి కరెక్ట్గా సరిపోయినాయో లేదో అలా ఆ విధంగా కలుపుకొని చూసుకోవాలండి. చేపలన్నీ గ్రేవీలో కలిసిపోతున్నాయి. మనకి కొంచెం వాటర్ పడుతుంది, ఇంకొంచెం వాటర్ వేసుకో. మరి ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకుంటే మొత్తం చేపలన్నీ విడిపోతాయి. సమానంగా సరిపడగానే వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మనం కలిపేసుకుని ఆ విధంగా కలుపుకోవాలండి. దాకని ఎప్పుడు రౌండ్గా తిప్పితే చేపలన్నీ కలుస్తాయి. మీరు చూడండి, చేపలన్నీ లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి కూర ఉడికించుకుందాం. మన కూర అయితే ఈ విధంగా ఉడుకుతుందండి. ఇంకా ఉడకాలండి, ఉడుకుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మనం కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా కలుపుకుందాం. కొంచెం గరం మసాలా, యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి దాకని పట్టుకొని కలపాలండి. అలాగా రౌండ్గా తిరిగిపోయి అదే కలిసిపోద్ది చూడండి. ఎందుకంటే మనం గరిటె పెట్టి తిప్పడం వల్ల ముక్కలన్నీ కలిసిపోతాయండి, చేపలు ఇగిపోతాయి. ఎవరు చేపల కూర వండినా ఈ విధంగానే వండుకోవాలండి, గరిటెలు పెట్టి కలిపేయకూడదు. కొత్తిమీర, కరివేపాకు వేసుకుని, అంటే చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా. చేపలు అయితే మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. డాక్టర్లు కూడా చెప్పేది చిన్న చేపలే బాగా తీసుకోమని చెప్తున్నారు కదా. అందులోకి దొందులు అన్నవి కూడా హెల్త్కి కూడా చాలా మంచివి. అందుకు నేను ఈరోజు సండే స్పెషల్ దొందులు ఇగురు. మళ్ళీ మనం మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడకనిద్దాం. మన చేపల కూర ఉడుకుతుందండి. బబుల్స్ అవి వస్తున్నాయి చూసారా, ఇంకా ఉడకాలండి. పైన నూనె కూడా తేరుతుంది. మనం సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాం, కరెక్ట్గా సరిపోయింది. ఇంకొక 10 నిమిషాలు పడుతుందండి మన చేపల కూర. అంటే మనం మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాం, మరి హైలో పెట్టుకుని కుక్ చేసుకోకూడదు. లోపలంతా పచ్చి ఉండిపోద్దాం. మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాం. అందుకోసం ఇంకా ఒక 10 నిమిషాలు అవుతే మన చేపల కూర అంతా ఎగిరిపోయి రెడీ అవుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇదిగోండి, మన దొందులు కూర రెడీ అయ్యింది. మనం గరిటె పెట్టుకుని ఇలా గ్రేవీ తీస్తే ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, మన కూర అయితే రెడీ. దొందులు ఇగురు చాలా స్మెల్ వస్తుందండి, చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. దీన్ని 1 నిమిషం ఉంచిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందామండి. ఎందుకంటే వెంటనే తీసేస్తే కొంచెం చేపలు అయ్యి ఇప్పుడే కదా వేడి మీద కొంచెం బ్రేక్ అయిపోతే 1 నిమిషం ఉంచి మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇదిగోండి మన చేపల ఇగురు. మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం గిన్నెలో. అలా నెమ్మతంగా తీసుకోవాలండి.
మనం జాగ్రత్తగా తీసుకుంటే చేపలు ఏమి ఇరగకుండా వస్తాయి. తీసుకుని ఇలాగ గిన్నెలో సర్దుకోవాలి. మన దొందుల కూర రెడీ అయింది. మనం డిష్ అవుట్ చేసుకున్నాం. ఇదిగోండి, ఎంతో రుచికరమైన దొందుల ఎగురు, చేపల ఎగురు రెడీ. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.